కలెక్టర్లను కూడా ఎవరిని వదలము, ఎవరిని కూడా మేము బుక్లో రాసుకుంటాం, మీ సంగతి చూస్తాం, మీ పని పడతాం అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ మీరు పశువులా లేకపోతే మీరు మనుషులా పశువులా అంటూ లేకపోతే మీరు వెధవలు అన్నం తినరా గడ్డి తినరా అనే భాష చూస్తే ఇది తెలంగాణ ప్రజలు మరి తల వంచుకునే పరిస్థితి ఈరోజు అవపడుతుంది. ఈరోజు ఒక చిన్న సందర్భం, అది ఒక చిన్న సందర్భము. టిఆర్ఎస్ వ్యక్తి యువ విభాగం గెల్లు శ్రీనివాస్ ఒక టీవీ ఛానల్ మీద అటాక్ చేసిన సందర్భంగా ఆయన అల్లరిముఖను తీసుకొని ఒక టీవీ ఛానల్ మీద, అంటే ఫోర్త్ ఎస్టేట్ అంటే మీడియా, అట్లాంటి మీడియా మీదనే అటాక్ చేస్తే మరి ఈరోజు ఈ సమాజంలో అనేక వ్యవస్థలు ఉంటాయి, పోలీస్ వ్యవస్థ అనేది కట్టడి చేయాల్సిన అవసరం ఉంది. మరి ఫోర్త్ ఎస్టేట్కు మీడియాకు కూడా సపోర్ట్ చేయకపోతే అప్పుడు మీరే అంటారు ఏం పాలన నడుస్తుందని అంటారు. మరి ఆ మీడియా ఛానల్కు ఏదైనా మీడియా ఛానల్ కానీ వాళ్ళకి సపోర్ట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. వాళ్ళని అటాక్ చేసినప్పుడు దానికి సంబంధించి ఒక కేసు బుక్ చేసినారు. ఆ కేసు బుక్ చేసినంత మాత్రాన పోలీసులను అడ్డగోలు మాట్లాడి మీరు మనుషులా పశువులా వెధవలా అని చెప్పి మేము పోలీసులను వదలము, ఐఏఎస్ ఆఫీసర్లను కూడా వదలము, మీ అంతు చూస్తాం, మీ లెక్క తేలుస్తాం అని అడ్డగోలుగా ప్రేలాపనలు చేస్తూ కేటీఆర్ గారు మాట్లాడడం మాత్రం చాలా తప్పు అని ఈ సందర్భంగా చెప్తున్నాం. మిమ్మల్ని ఒకటే అడుగుతూ ఉన్నాం, గత 10 ఏళ్ళుగా మీకు ప్రొటెక్షన్ ఇచ్చింది ఇదే పోలీస్ అధికారులు కదా, వీళ్ళే కదా మీకు ఆ రోజు మీకు సపోర్ట్, మీకు ప్రొటెక్షన్ ఇవ్వడం కానీ ఏది కానీ ఇవన్నీ చేయడం. మరి మీరు చెప్పినట్టే కదా ఐఏఎస్ అధికారులు కూడా మరి మీ పాలన ఏ ప్రభుత్వం అయినా ఆ ప్రభుత్వానికి సంబంధించిన పాలన జరగాలి అన్నప్పుడు మీ యొక్క పాలసీలను ఇంప్లిమెంట్ చేయాలన్నప్పుడు అక్కడ సంబంధించిన అధికారులు ఐఏఎస్ ఆఫీసర్లే చేస్తారు, లా అండ్ ఆర్డర్ పోలీస్ అధికారులే చేస్తారు. మరి నాడు మీరు మెచ్చుకున్నోళ్ళే ఈరోజు వాళ్ళంతా మారిపోయినరా, కొత్త వాళ్ళు వచ్చినరా, ఏమన్నా వాళ్ళే కదా. ఆ రోజు మీరు మెచ్చుకున్న వాళ్ళు అవుతారు, ఈరోజు మీకు నచ్చరా? అంటే మీరు ఇష్టం వచ్చినట్టు మాట్లాడేనా? అంటే ఏం భాష, ఏం సంస్కృతి అని చెప్పి ఈ సందర్భంగా మేము అడుగుతూ ఉన్నాం. ఈరోజు ముఖ్యమంత్రిని అంటారు, పోలీస్ అధికారులను అంటారు, ఐఏఎస్లను అంటారు. అంటే మీరు అధికారం కోల్పోయినారు, అసెంబ్లీలో ఇంటికి పంపించారు, పార్లమెంట్లో డిపాజిట్లు పోయినాయి. ఇవన్నీ పోయి కూడా మీరు సంపాదించుకున్న డబ్బుతోటి ఇంకా అహంకారం వదలకుండా ఇట్లాంటి పిచ్చి ప్రేలాపన చేసుకుంటూ ఇంకా కూడా అదే పద్ధతిలో మీరు పోతున్నాడు. ఇది మీ అహంకారానికి నిదర్శనం అని ఈ సందర్భంగా మేము చెప్పదలుచుకున్నాం. ఇది తప్పుడు కార్యక్రమం అని కూడా ఈ సందర్భంగా చెప్తూ Subscribe us and press the bell icon for more interesting updates.